వెల్కమ్ టు రాజ్ న్యూస్ క్రైమ్. 2011లో కేరళలో ఓ హత్యాచార కేసు సంచలనం రేపింది. అప్పట్లో ఇంత సోషల్ మీడియా కూడా లేదనుకోండి, అయినప్పటికీ కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో ముఖ్యంగా కేరళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఓ కుదిపేసింది ఈ సంఘటన. ఈ కేసులో అప్పట్లో దోషిగా తేలాడు గోవిందచామి. అంటే ప్రస్తుతం 49 సంవత్సరాలు అతని వయసు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ వ్యక్తి అప్పట్లో దోషిగా తేలాడు. అయితే చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది. అతనికి జైలు శిక్ష అయితే విధించింది. ప్రస్తుతం కన్నూరు సెంట్రల్ జైలు, అంటే కేరళలోని కన్నూరు సెంట్రల్ జైల్లో అతను జీవిత ఖైదు శిక్ష కూడా అనుభవిస్తున్నాడు. ఈ కేసు అసలు ఎందుకు జరిగింది అనే పూర్వాపరాల్లోకి నేను మీకు చెప్పబోతున్నాను. అయితే శుక్రవారం తెల్లవారుజామున, అంటే సరిగ్గా ఈరోజు అతడు పోలీసుల కళ్ళు గప్పి మరీ జైలు గోడ దూకి మళ్ళీ పరారయ్యాడట. దీంతో రంగంలోకి దిగే పోలీసు బృందాలు అతడి కోసం గాలింపు చర్యలు కూడా చేపట్టాయి. చివరికి అతడు ఆచూకీ కనిపెట్టగలిగారు పోలీసులు. కన్నూరులోనే ఒక నేషనల్ సర్వే సబ్ రీజనల్ ఆఫీస్ వెనక ఉన్నటువంటి బావి, పెద్ద బావి ఉందట, పురాతన బావి. దాని మెట్ల కింద అతను దాక్కున్నట్లుగా కనుక్కున్నారు పోలీసులు. అయితే ఇది గమనించారు పోలీసులు గమనించిన తర్వాత అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇక అసలు కేసు వివరాల్లోకి వెళ్తే, ఈరోజు ఉదయం 7:15 ఖైదీల లెక్కింపు అనేది జనరల్గా జైళ్లలో జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇటువంటి సంఘటనలే జరుగుతూ ఉంటాయి కాబట్టి ఖైదీలందరూ ఉన్నారా లేదంటే ఎవరైనా ఎస్కేప్ అయ్యారా, పారిపోయారా అని. మరి ఈ విధి నిర్వహణలో భాగంగా అక్కడ ఉన్నటువంటి జైలర్ ఎప్పుడైతే లెక్కింపు చేశాడో అప్పుడు గోవిందచామి లేడని జైలు సెక్యూరిటీ సిబ్బంది గుర్తించడం జరిగింది. అతడు జైలు గదిలోని ఇనుప కడ్డీలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా తొలగించుకుని అప్పటికే పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత తను వేసుకునేటటువంటి బట్టలతో ఒక తాళ్ళు లాంటిది గట్టిగా తయారు చేసుకున్నాడట. దాని సహాయంతో జైలు గోడ దూకి పారిపోయాడని చెప్పి పోలీసులు పేర్కొన్నారు. అతడికి సంబంధించిన తాజా ఫోటోను కూడా విడుదల చేశారు పోలీసులు. ఎవరికైనా అతడి ఆచూకీ తెలిస్తే తమకు వెంటనే సమాచారం ఇవ్వాలని చెప్పి కూడా పోలీసులు ఈరోజు మార్నింగే ప్రకటన చేసినటువంటి సందర్భం అయితే ఉంది. మరోవైపు ఒంటి చేయి ఉన్నది, ఎందుకంటే అతనికి ఒక చేయి లేదట. అది కూడా వన్ ఆఫ్ ది ల్యాండ్ మార్క్స్ ఆఫ్ హిమ్ టు ఐడెంటిఫై. అతన్ని గుర్తుపట్టడానికి కేవలం ఒక చేయి మాత్రమే ఉంటుంది. ఫలానా నేరస్తుడు తప్పించుకున్నాడు అని చెప్పి ఆల్రెడీ కూడా పోలీసులు ప్రకటన చేసే ప్రయత్నం అయితే చేశారు. సో గోవిందచామి జైలు నుంచి ఎలా తప్పించుకుంటాడు అంటూ మృతురాలు కుటుంబ సభ్యులు, ఎందుకంటే ఇతను ఏ కేసులో అయితే అరెస్ట్ కాబడ్డాడో ఇతను ఒక అమ్మాయిని చంపేశాడు. ఆ మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులపై ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. అతను తప్పించుకునేందుకు జైల్లో ఉన్నతాధికారుల పాత్ర ఏదో ఉండొచ్చనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. వెంటనే గోవిందచామిని అరెస్టు చేసి అతను ఎంత దారుణం అయితే చేశాడో దానికోసం మరణశిక్ష కూడా విధించాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ అసలు ఏంటి ఈ కేసు, ఎందుకని అతనికి అంత బలవంతమైనటువంటి శిక్ష పడింది అనే వివరాలకు వెళ్ళి చూస్తే కనుక అది కేరళలోని కొచ్చి ప్రాంతం. ఆ ప్రాంతానికి చెందిన ఒక యువతి, 23 ఏళ్ల యువతి అన్నట్లుగా మనకు తెలుస్తోంది. ఆ షాప్లో సేల్స్ గర్ల్గా పనిచేస్తూ ఉండేదట. 2011 ఫిబ్రవరి 1వ తేదీ ఆ రోజు ఎప్పట్లాగే పని ముగిశాక ఎర్నాకుళం నుంచి షోరనూర్ ఏరియాకు ప్యాసింజర్ రైలులో ఆమె వెళ్తూ ఉండేది, ఆమె విధులు ముగించుకుని. అయితే మహిళా కోచ్లో ఆమె ఒంటరిగా ఉండడం గమనించినటువంటి ఇప్పుడు చెప్పుకున్నటువంటి గోవిందచామి అనే నేరస్తుడు ఎవరైతే ఉన్నాడో అతను దాడి చేశాడు. ఆ తర్వాత కదులుతున్న రైలు నుంచి ఆమెను తోసేసి తాను కూడా బయటికి దూకాడు. ఆ తర్వాత ఆ యువతిపై విచక్షణారహితంగా, రాక్షసంగా, పాశవికంగా అత్యాచారం చేసి అక్కడి నుంచి పారిపోయాడు. చివరికి రైలు పట్టాల దగ్గర పడున్న ఆ బాధితురాలని అక్కడి స్థానికులు వెంటనే గమనించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయినా సరే ఏమాత్రం రిజల్ట్ లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఆ యువతి మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటన అప్పట్లో కేరళలో పెను సంచలనం రేపింది. బహిరంగ ప్రదేశాల్లో మహిళల భద్రతపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా అప్పట్లో భారీగా నిరసన జ్వాలలు కూడా జరిగాయి. అప్పట్లో ముఖ్యమంత్రి కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించడం జరిగింది. ఈ కేసుపై త్రిస్పూర్లోని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ కూడా జరిగింది. దీంతో కోర్టు ఈ గోవిందచామి అనే దుర్మార్గుడిని పట్టుకుని దోషిగా తెలుస్తూ 2012లో తుది తీర్పునిస్తూ మరణశిక్ష కూడా విధించింది. ఆ తర్వాత కేరళ హైకోర్టు కూడా ఈ తీర్పును సమర్థించింది. ఏ విధమైనటువంటి క్షమాభిక్ష కూడా రాదు ఇటువంటి దుర్మార్గుడికి అని చెప్పి కూడా కేరళ కోర్టు సమర్థించింది. అయితే అతను సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అయితే మొత్తానికి వాదోపవాదనలు విన్నటువంటి సుప్రీంకోర్టు ఏదైతే ఉందో 2016లో విచారణ జరిపింది. అత్యున్నత న్యాయస్థానం మాత్రం మరణశిక్షని జీవిత ఖైదుగా మారుస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో అప్పటి నుంచి అతడు జైల్లో జీవిత ఖైదుని అనుభవిస్తూ ఉన్నాడు. సో మొత్తానికి అతనైతే ఈరోజు, అంటే శుక్రవారం తెల్లవారుజామున బయటికి వెళ్ళే ప్రయత్నం చేశాడు. మొత్తానికి చట్టం అయితే చాలా గట్టిగానే ఉంటుంది కదా. ఆ దుర్మార్గుడిని మళ్ళీ పట్టుకుంది. మళ్ళీ మరొక కేసు ఫైల్ అవుతుంది. చట్ట ప్రకారం అతనికి పడే మరొక శిక్ష కూడా పడబడబోతుంది. సో ఇది ఈరోజు క్రైమ్ స్టోరీ. ఇక మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దామంటే స్టే క్లిక్ డౌన్ రాజ్ న్యూస్ క్రైమ్.